జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు। మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్ నందు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ 50వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు। మంచి మనసుకి నిలువెత్తు నిదర్శనం కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు అని ఆయన పుట్టినరోజు వేడుకలను శివం శరణాలయంలో పేదల మధ్య జరుపుకోవడం హర్షణీయమన్న శివం ఫౌండేషన్ నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి। 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం గట్టి భద్రత మధ్య ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి। రెగ్యులర్ పరీక్షలు 183 కేంద్రాలలో, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు 23 కేంద్రాల్లో జరిగాయి। పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు కల్పించారు। ఒంగోలులోని రామ్నగర్లో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు। పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు। పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు। అందరికీ నమస్కారం। సో ఈ రోజు 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది। మన జిల్లాలో 183 సెంటర్స్ ఉన్నాయి। దాదాపు 29,602 స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్నారు। అన్ని సెంటర్స్లో కూడా ఈరోజు ఎగ్జామ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతున్నాయి। ఇక్కడ ఏం ఇష్యూస్ లేదు। మంచి మనసుకి నిలువెత్తు నిదర్శనం కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు అని ఆయన పుట్టినరోజు వేడుకలను శివం శరణాలయంలో పేదల మధ్య జరుపుకోవడం హర్షణీయమని శివం ఫౌండేషన్ నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి తెలిపారు। కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలోని పేదలకు 300 మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు। కుటుంబ సమేతంగా కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు తన పుట్టినరోజు వేడుకలను శివం శరణాలయంలో అనాథ వయోవృద్ధుల మధ్య పుట్టినరోజు కేక్ను కట్ చేశారు। అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు। శరణాలయంలోని అనాథ వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు। అనాథలు, యాచకులు, మాతా శిశు వైద్యశాల, రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలోని రోగుల సహాయకులకు మధ్యాహ్నం పూట పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు। शीतसाधनम महागणाधिपति त्रिवधु महासरस्वती महागुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर आर्यकुल गोत्रोद्भवस्य मधुसूदन राव महेश्य यजमानस्य कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुर आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थं श्री गंगा पार्वती समेत काशी विश्वेश्वर स्वामी देवता अनुग्रह सिद्ध्यर्थं श्री काशी स्थिरोभव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं परिकल्पयामि अयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि आपोष्टामयो भवातानं सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लम्बाय नमः ओम पार्वती नंदनाय नमः ओम सर्वसिद्धि प्रदायकाय नमः ओम नानाविध परिमल दिवे नानागंधे सुसंहितः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृहीताम् इति धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं मुखे
शुद्ध आचमनीयं समर्पयामि। शुद्ध आचमनीयं समर्पयामि। नमस्ते सर्वदेवी देवताभ्यं नमः। माज्याः निकाल समये विविध नारिकेल खंडशकल सहित विविध गुडोपराणं निवेदयामि। 5 सार्లు స్వామివారికి చేతులు చూపించండి। ఓం ప్రాణాయ స్వాహ, ఓం పాయనాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, బ్రహ్మణాయ స్వాహ। పాదో ప్రక్షాళయామి। शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। हर नमः पार्वतीपते। हर हर महादेव शंभो शंभो। वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु। कुबेराय वै श्रवणाय महाराजाय नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। सर्वदक्षिण ज्ञानज्ञान पापानि जन्मांतरकृतानि च तानि तानि नश्यन्ति प्रदक्षिणं पदे पदे। पापोगं पापकर्माः पापात्मा पापसम्मोहः त्राहिमां कृपया देव शरणागतवत्सला निराकरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारणोभावेन रक्ष रक्षो महेश्वर। चित्रमाच्छादयामि चामरं वीचयामि नृत्यं गीतं श्रावयामि। आन्दोलिकान्नारोहयामि अश्वान्नारोहयामि रथान्नारोहयामि। सर्वराजमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। रोचिनो रोचमानः सोमनो सोममानः कल्याणः। धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। गंगा पार्वती समेत काशी विश्वेश्वर स्वामी देवता पादोदकं पावनं सुखं पावनं करं गंगा समस्तवादप्रीतं श्री गंगा पार्वती समेत काशी विश्वेश्वर स्वामी देवता पादोदकं पावनं ఓకే అండి అసలు ఉదయం నుంచి మా సార్ వస్తున్నా అడావుడి మా చేగుర్తులో ఉండి వాడికి 5 సార్లు తీసుకొచ్చావాడు। ఫార్మాలిటీ మామూలుగానే ఇది సార్ అది ఒకసారి అట్లా దగ్గర పెట్టుకుంటాం। మేడం మీరు కూడా అలా పట్టుకోండి మేడం సార్ సార్ మేము మేడం పెట్టండి మేడం। నా మేడం గారికి పెట్టు। పక్కరా తీసుకునే పక్కన అప్పుడు నువ్వేమో ఒక ఇద్దరు బాబు నువ్వు రమ్మ ముందుగా
మేడం రండి. తీసుకోయా తీసుకోవి ఓకే ఉన్నా సార్ పర్లేదు. మీరు ఉన్నారు సార్. ఓకే సార్ ఇట్లా ఉండాలి సార్ పర్లేదు. రండి సార్ రండమ్మా. 10 నిమిషాలు అనుకోండి. తీసేది 2 వేల అవుతాయని పెట్టాను. లేట్ అయిపోతుంది. స్వీట్ మేడం స్వీట్ ఏంటి మేడం? పర్లేదమ్మా పెట్టండి. బయట అన్నదానం నిత్యాన్నదానం మనం బయట వాళ్ళు వస్తారు. 50 మంది దాకా మన దగ్గర 13 మంది ఉన్నారు. ఆశ్రమంలో ఉండేది 13 మంది. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్ నందు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ 50వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరం, అవయవదాన రిజిస్ట్రేషన్, ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. రక్తదాన శిబిరంలో 62 మంది యువతీ యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. జేసీఏ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు చేతుల మీదుగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మేము సౌతం ఫౌండేషన్ చైర్మన్ కొప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు రక్తదానం చేసిన 58 మందికి ఉచితంగా మేము సైతం ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని అన్నారు. కిడ్నీ మరియు పక్షవాతంతో బాధపడుతున్న వారికి 28 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 12 మంది అవయవదాన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 250 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. 300 మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ హాస్పిటల్ ప్రముఖ కీళ్లు ఎముకల శాస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ చావలా, ఎండో గైనకాలజిస్ట్ డాక్టర్ జయవర్ధన్, యూరాలజిస్ట్ డాక్టర్ పవన్, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా, జేసీఐ వైస్ ప్రెసిడెంట్ మాల్యాద్రి, మేము సైతం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం ఇటు తిరగ ఈరోజు ఇవ్వాలి కానీ ఇవ్వక మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాస్ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య ప్రెసిడెంట్ చెప్పాలన్నారు. ఈసారి ఒక 20 మందికి సారే ఇదొకరికి మా మేము సైతం ఫౌండేషన్కి అన్ని రకాలుగా నా తర్వాత అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు. అది అంటే దళ్ళతోటి నమస్కారం అండి. ఈరోజు హీరో పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ చాలా చక్కగా రక్తదాన శిబిరం, ఐ క్యాంపు, దానికి ఆపరేషన్స్ కూడా ఒకవేళ క్వాలిఫై కనుక ఎవరైనా అయితే వాళ్ళు కనుక దానికి ప్రాబ్లం ఉన్నటువంటి నీడీ పీపుల్కి కళ్ళజోడు కూడా సప్లై చేస్తున్నారు. దాంతోపాటు హెల్త్ చెకప్ కూడా పెట్టి దాంట్లో మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కొన్ని హాస్పిటల్స్, ఉపాస హాస్పిటల్ ఇట్లా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్గాన్ డొనేషన్ కూడా పెట్టారు. చాలా చక్కగా వారి యొక్క స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అదంటే మేము సైతం ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా మనకు ఒంగోలుకి మంచి నేమ్ తీసుకొని రావాలని, ఒంగోలు ఒక్కతోటే పరిమితం అవ్వకుండా దాదాపు మన పక్కన ఉన్నటువంటి పెద్దలు శ్రీ సూరజ్ ట్రస్ట్ ఉన్నటువంటి మన మురళీ సార్ వీళ్ళందరూ కూడా బ్యాక్ హ్యాండ్గా ఉండి దీన్ని ముందుకు నడిపించి ఒంగోలుకి మంచి ప్రైడ్ తీసుకొస్తారని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం లంచ్ అవర్ దాకా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 2 గంటల దాకా ఎవరైనా ఈ న్యూస్ చూసినా కూడా వచ్చి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఇంకొక గంట ఎక్కువైనా కూడా ఉంటారు హాస్పిటల్స్ వారు అంతా. దయచేసి వాడుకోమని కూడా కోరుకుంటా ఉన్నాం. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారి 50వ జన్మదిన సందర్భంగా మా జనసేవ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం, అలాగే ఉచిత బ్లడ్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం, అలా ఇతర చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన రాజ్ కుమార్ గారు ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఆయన ఒక సినిమా హీరో అని కాదు, స్వచ్ఛందంగా ఆయన చాలా సేవలు చేశారు. అలాగే చాలామంది ఉచిత స్కూల్స్, ఉచిత వైద్య శిబిరాలు, ఇలా మేము చేసేవి చాలా చిన్నవి ఆయనతో పోల్చుకుంటే. ఆయన ఆదర్శంగా తీసుకుని మన జనసేవ శ్రీనివాస్ ఆయన స్థాయికి మించి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాగే మా ట్రస్ట్కి కూడా ఇప్పుడు అన్నిటికీ అన్నీ తానై తన ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా నేను కూడా భాగస్వామి అవుతాను వస్తాడు. అలాగే తను చేసే ఏ భాగస్వామిలో కూడా మేము పర్సనల్గా కానీ మా ట్రస్ట్ తరఫున నేను, సర్దారు, వెంకట్
ఇంకా అలాగే ఇంకా మిత్ర సుబ్బు మన జేఈసీ తరఫున జేసీఐ ప్రెసిడెంట్ మన సుబ్బారావు ఇంకా అందరం మేము కూడా తనకి అండదండగా ఉంటామని ఈ ద్వారా హామీ ఇస్తూ ముఖ్యంగా శ్రీనివాసుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇలా సాహసోపేతమైన కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమం తను స్థాయికి మించి చేస్తున్నాడు. నన్ను మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు. మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి 50వ జన్మదిన సందర్భంగా ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్ నందు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయంలో రక్తదాన శిబిరం అలాగే రక్తదానం చేసినటువంటి యువతీ యువకులకు ఉచితంగా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉచిత వైద్య శిబిరం ఉపాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అవగాహన కార్యక్రమం అంటే యూత్కి ఒక అవగాహన కల్పించి వారికి సపోర్ట్ అయ్యే విధంగా ఒక అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కిడ్నీ పక్షవాతం పేషెంట్లకి మొత్తం 28 మంది వాళ్ళకి నిత్యావసర సరుకులు తర్వాత కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి అలాగే ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ అశోక్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. అలాగే మరొక అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జేసీఐ ప్రెసిడెంట్ మా మిత్రుడు నాకు అన్నలాంటి వాడు సుబ్బారావు గారికి అలాగే అన్న వెంకటన్న గారికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ చైర్మన్ రిటైర్డ్ మేనేజర్ హనుమంతరావు గారికి నరసింహరావు గారికి మేము సైతం ఫౌండేషన్ సభ్యులకి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్తోనే నేను ఈ కార్యక్రమం విజయవంతం చేశానని చెప్పి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొల్లా హనుమంతరావు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. మన శ్రీనివాస్ జనసేవ శ్రీనివాస్ అనతి కాలంలోనే మేము సైతం అనే ఫౌండేషన్ స్థాపించారు. అది పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క జ్ఞాపార్థంగా ఇక్కడ ఒంగోలులో ఈ ఇందిరమ్మ కాలనీ ఇక్కడ దాదాపు స్లమ్ ఏరియాలో అందరూ పేదలు మాత్రమే ఇక్కడ నివసిస్తుంటారు. వారికి చేదోడు వాదుడుగా ఇక్కడే ఈ ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఇటీవల కాలంలో లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి కుట్టు మిషన్లు కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేర్పించేదానికి ఒక మంచి సంకల్ప స్థితితో ఇక్కడ ఏర్పాటు చేశారు. వారి యొక్క మనసు అనేది చాలా గొప్పది. ఆయన మేము సైతం అంటే నేను కూడా సమాజంలో ఏదో కొంత ఇవ్వాలి అంటే ఈ దేశం మాకు ఏమి ఇచ్చింది అనే దాని కోసం కన్నా కూడా మేము ఈ ప్రజలకి ఈ దేశానికి ఏమి ఇచ్చామనే గొప్ప సంకల్పం. ప్రజలు దేశం అంటే ప్రజల కోసం నేనేం చేశాను అనే దాని మీద నేను సైతం అనే గొప్ప నానుడితో ఈ ఫౌండేషన్ స్థాపించిన తక్కువ పీరియడ్లోనూ ఎంతోమంది పేదలకు ఎన్నో రకాలమైన వైద్య సేవలతో పాటు ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రకృతిని కాపాడే మనకి ప్రకృతి వనాలు అయినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ చేసేదానికి వైద్య బృందం ద్వారా ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. ఆ శ్రీనివాస్ మేము కూడా గతంలో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం ఉంటే మాకు కూడా హెల్ప్ చేస్తూ మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు. మేము కూడా మా టీం కూడా వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తాం. మీకోసం కార్యక్రమ నిర్వహణలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వినూత్న శైలి ప్రదర్శించారు. కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సోమవారం 500 మందికి పెట్టేలా ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులతో కలిసి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కలెక్టర్ చొరవపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు రా మైడి కూడా చేస్తాను ఇంకా తినాలా రైట్ ఓకే నువ్వు అది తీసుకుంటాము తినమ్మా సాంబార్ సార్ చెట్టు ముందుకు రమ్మ అయిపోయింది. ఇంకేం కావాలి? సాంబార్ తర్వాత చేస్తాను.
తొందరగా అమ్మా మా పాపకి కంటి కింద పడి కూర్చో కూర్చో తినండి జాగ్రత్త ఓకే క్వశ్చన్ చెప్పారు ఆల్రెడీ సో అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం ఇక్కడ వస్తున్న అర్జీదారుకు వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మన ప్రకాశం డిస్టిక్లో ఇప్పటిదాకా వారికి టీ, కాఫీ, అదేవిధంగా స్నాక్స్, రాగి జావా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎక్కువ దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది, కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా అర్జీదారులు కూడా వారు హ్యాపీ అయ్యారు. బికాస్ వారు ఇక్కడ 2 దాకా అవుతుంది, 2 to 3 o'clock వరకు ఇక్కడ మనకు పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము. సో దానికోసం అరేంజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 400 పైన అర్జీ వస్తున్నాయి కాబట్టి 500 పీపుల్కి అరేంజ్ చేసి ఉన్నాం. మనం ఇక్కడ అన్న క్యాంటీన్లో వారితో కొలాబరేషన్ చేసుకుని అక్కడ వారితోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని అర్జీలు రిపీటెడ్ ఇదే వస్తుంది, కోర్టు కేసెస్ ఉన్న కేసెస్కి వస్తున్నారు. సో దాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్తున్నాము. కొన్ని కేసెస్కి మనం ఇచ్చిన ఎండోర్స్మెంట్లో వారు సంతృప్తి కాకుండా వస్తున్నారు. దానికి కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా పెడుతున్నాం. కొన్ని కేసెస్ కోర్టు కేసెస్ ఇక్కడ మనము ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నది ఇక్కడ తీర్చలేము. అటువంటి కేసుకు వారికి ఇక్కడికి వస్తే త్వరగా అవుతుంది అన్నది, ఇది కోర్టుకు వెళ్ళలేము అన్నదికి ఇక్కడికి వస్తున్నారు. వారికి కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి పంపి ఏదైనా వారికి ప్రైవేట్ ఇష్యూస్ అయినప్పటికీ, కోర్టుల కేసెస్ ఉన్నప్పటికీ వారికి ఇక్కడ హెల్ప్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి డిఎల్ఎస్సికి వారు కూడా పంపిస్తున్నాము. రిమైనింగ్ కేసెస్ ఇవి అన్నీ కూడా ఎక్కువ ఉన్నది ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నది, దానికి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ పరిష్కరించడానికి వస్తున్నారు. వారికి చెప్తున్నాము, బట్ వారు కూడా అర్థం చేసుకుంటున్నారు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను అక్కపల్లి గ్రామం, బేసర్పేట మండలం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. నేను 2 సార్లు ఈ గ్రీవెన్స్ కోసం అని వచ్చినాను. మొదటిసారిగా ఇప్పుడు భోజన సదుపాయం కల్పించినటువంటి కలెక్టర్ గారికి శుభాభివందనాలు. చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసి ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించినటువంటి ఈ భోజనం తిన్నందుకు చాలా సంతోషకరమైన విషయం ఇది. ఏ జిల్లాలో కూడా నేను చూడలేదు, చాలా జిల్లాలో పర్యటించినాను కూడా నేను. కానీ ఇప్పుడు ఇక్కడ కల్పించినటువంటి భోజన సదుపాయం చాలా సంతోషకరమైన విషయం. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రాంతం నుండి మేము వచ్చాము అర్జీ ఇవ్వడానికి. సరే, ఈరోజు ముఖ్యంగా ఏమిటి అంటే, గతంలో ఎన్నో మారులు అనేక సమస్యలపైన మరి ఇక్కడికి రావడము జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్కు. మరి ఈ ప్రభుత్వంలో మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు ఈ అర్జీదారులను జ్ఞాపకం చేసుకుని ఎక్కడెక్కడి నుంచి వస్తారు పేదవాళ్ళని మరి చక్కగా భోజన సదుపాయాన్ని కల్పించి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా ఆమె ఎంతో కట్టుదిట్టమైనటువంటి మంచి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆమెకు కృతజ్ఞతలు. భోజనం కూడా చాలా నాణ్యతగా ఉంది. భోజనం ఏదో ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాము, కానీ బయట హోటల్స్లో కూడా డబ్బులు ఇచ్చి కొంటే కూడా ఇంతటి రుచికరమైనటువంటి భోజనము దొరకదు. ఇది మటుకు నేను చాలా సంతోషించదగిన, అభినందించాల్సిందే మేడం గారిని ప్రజలందరి తరపున. అమ్మగారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. చీమకుర్తి మండలంలోని భూముల రీసర్వే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో
పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చీమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుందని, ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వయంగా వారి దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే మండలంలో భూములు ఉండి సమస్యలు ఉన్న మండలాల్లో నివాసం ఉండే వారితో డైరెక్ట్గా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే మా నోటీస్కి మైనింగ్ ప్రభుత్వ భూములు, డొంకలు, వాగులు, కుంటలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని కూడా మైనింగ్ అధికారులతో సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తామని చీమకుర్తి ఎంఆర్ఓ బ్రహ్మయ్య తెలిపారు. సంతనతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ సహకారంతో ఎంఆర్ఓ కార్యాలయం మరమ్మతులను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ములు పార్టీషన్ చేసుకొని అంటే భాగ పంపిణీలు చేసుకొని అవి కూడా పట్టాదారు పాస్బుక్లు పొందకుండా ఉన్నవాళ్ళు కానీ గతం నుంచి కూడా భూముల్లో చేసుకుంటూ ఒకరి బదులు ఒకరు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళవి కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి మనము ముటేషన్స్ని FPOLR ద్వారా ముటేషన్స్ని రైజ్ చేయడం కూడా జరిగింది. ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు జీటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా ముటేషన్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా కూడా మనం ఇంకా ఎవరన్నా కానీ మరణించిన వారు ఉన్నా కానీ ఇంకా గుర్తించి దాంట్లో ఎలాంటి రైతులకి ఇబ్బందులు లేకుండా రైతులు గ్రౌండ్ ట్రూతింగ్ జరిగేటప్పుడు ఎవరన్నా కానీ ఆబ్సెంట్ అయ్యి వారు వేరే గ్రామంలో కానీ వేరే పనుల మీద వెళ్ళిపోయి ఉన్నా కానీ అట్టడంలో కూడా మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించి వారి సమక్షంలోనే వారి భూముల్ని కొలిసి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో 14 గ్రామాలకు సంబంధించి ఈ మండలంలో పూర్తి చేయడం జరిగింది. ఎక్కువ రీసర్వే జరిగిన గ్రామాల్లో మనకి అది జాయింట్లో పెట్టడం జరిగింది. అంటే ఒకే సర్వే నెంబర్లో గతంలో ఉన్న రైతులు విస్తీర్ణాలని అన్నీ కలిపి ఆ సర్వే నెంబరు ఏకమొత్తంగా ఇవ్వటం, ఈ రైతుల పేర్లు రాయటం, అందువల్ల వాళ్ళకి బ్యాంకులో లోన్స్ కానీ తర్వాత అమ్మకాల కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కాకుండా ఉండటం కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. దాన్ని గుర్తించి అన్ని గ్రామాల్లో కూడా మనం దండోర మూలకంగా తెలియజేసి ఇప్పుడు ప్రభుత్వము ఈ జాయింట్లు ఏవైతే జాయింట్లు ఉన్నాయో అవి విడగొట్టుకోవడానికి ఎంతమంది అయినా ఉన్నప్పటికీ ఒక నెంబర్కి 50 రూపాయలు మాత్రమే తీసుకొని అవి రైజ్ చేసి మన మండలంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా జిఎల్పురం అట్లానే కొన్ని మంచికలపాడు ఇలాంటి గ్రామాల్లో కూడా చాలా వరకు మనం జాయింట్ని విడగొట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా రైతులు పనుల నిమిత్తం అయ్యి చెప్పి పొగాకు పనుల మీద కానీ ఇతరితర పనుల మీద వేరే గ్రామాలకు వెళ్ళటం వాళ్ళు నిదానంగా పెట్టుకుంటూ ఉన్నారు జాయింట్లు విడగొట్టమని. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం అయింది. పోతే ప్రతి సోమవారం మనకి గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ గ్రీవెన్స్లో మనకి జిల్లా కార్యాలయం నుంచి కలెక్టర్ వారి దగ్గర నుంచి కానీ ఆర్డీఓ గారి దగ్గర నుంచి కానీ మన కార్యాలయం నుంచి కానీ వచ్చే గ్రీవెన్స్ అర్జీలను కూడా మనం స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ సమస్య అడిగి తెలుసుకోవటం. ఇంకా కొంతమంది ఈ మండలంలో భూములుండి సమస్యలుండి వేరే మండలాల్లో నివాసం ఉండే ఆ వ్యక్తులను కూడా మనం ఫోన్ ద్వారా సంప్రదించి వాళ్ళు పిలిపించుకొని కూడా మనము ఆ సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మన నోటీస్కి వచ్చింది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో ఈ మైనింగ్ సంబంధించి ఎక్కువ ఆ మైనింగ్ కొన్ని ప్రభుత్వ భూములు అంటే డొంకలు, వాగులు, తర్వాత కుంటలు అట్లాంటి వాటిల్లో ఆ మైనింగ్ డంపుల్ని పోస్తున్నారని వాటికి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ అర్జీలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మైనింగ్ వారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా జిల్లా అధికారులకి తెలియజేస్తామని చెప్పేసి మీ ద్వారా చెప్పుకుంటున్నాము. లేకపోతే మన మండలానికి సంబంధించి ఎవరైనా కానీ ఇంకా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కొంతమంది అయితే మన ప్రభుత్వం వారు జరిపిన రీసర్వే గ్రామ సభల్లో కానీ
రెవెన్యూ గ్రామ సభల్లో కానీ మనకు వచ్చేసి దరిదాపులా 1000 అర్జీల దాకా మనకి రావటం జరిగింది. వాటన్నిటిని కూడా మన స్థాయిలో పరిష్కరించగలిగినవన్నీ కూడా పరిష్కరించి చాలామందికి కూడా మ్యుటేషన్స్ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలకి రెవెన్యూ రికార్డ్స్లో వెబ్లాండ్లో వాళ్ళ పేర్లు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రావడానికి మనం పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా భూముల మీద ఉండి వారసత్వంగా కానీ కొనుగోలు ద్వారా కానీ అట్లా ఉన్నవారు నేరుగా వచ్చి సంప్రదించిన ఎడల లేదు తహసీల్దార్కి ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించినా కానీ మేము చట్ట పరిధిలో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయటమైంది. అదేవిధంగా ఈ సేమకుర్తి తహసీల్దార్ కార్యాలయం బాగా ఇది పాత బిల్డింగ్ అయినందువల్ల వర్షానికి ఆ వాటర్ అంతా కారటం, అదేవిధంగా పిచ్చుకులుడి పడిపోవటం ఇవన్నీ చూసి శ్రీయుత మన ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సారు అదేవిధంగా కలెక్టర్ గారు మాట్లాడుకొని దీనికి ఎలాబరేట్ కండిషన్స్లో ఉందని దానికి కలెక్టర్ గారు ఆర్థికంగా దీనికి మంజూరు చేయటం కూడా జరిగింది. అయితే ఈ బిల్డింగ్ ఉన్న మేము కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని వేరే ప్రభుత్వ కార్యాలయములకు మార్చడానికి కూడా మార్చుకోమని కూడా మనకి జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాత మున్సిపల్ ఆఫీస్లో మార్చుకోవడానికి అక్కడ దాంట్లో ఉన్న సచివాలయాల్ని వేరే ప్రదేశాలకి తరలించమని మనము జిల్లాధికారులు ఆదేశాల మేరకు మనం వాళ్ళకి ఉత్తరాలు కూడా మనం నుంచి పంపడం వారితో వ్యక్తిగతంగా కలిసి చెప్పడం జరిగింది. వారికి కూడా మున్సిపల్ కార్యాలయం వారు కూడా కమిషనర్ కూడా వాళ్ళ పై ఆఫీసుల నుంచి అధికారుల నుంచి వాళ్ళకి పర్మిషన్ రాగానే వాళ్ళని ఖాళీ చేయించేసి మాకు ఆ కార్యాలయాన్ని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అది వచ్చిన వెంటనే ఈ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి ఇది ఎవరికైతే కాంట్రాక్ట్ వస్తుందో వాళ్ళకి సకల దేవతల స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ తమ గృహంలో గోవును పెంచుకుని పూజించాలని టీడీపీ ఒంగోలు నగర కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ తెలిపారు. ఒంగోలు నగరంలోని కమపాలెం 2వ లైన్లో టీడీపీ ఒంగోలు నగర కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ ధర్మపత్ని హరిప్రియ ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు గోపూజ కార్యక్రమం మరియు సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను సేవించారు. బొల్లినేని వాసుకృష్ణ దంపతులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా పసుపు కుంకుమ గాజులు చీర సారెలను సమర్పించారు. ఈ సందర్భంగా బొల్లినేని వాసుకృష్ణ మాట్లాడుతూ గత 15 నెలలుగా తన ఇంటి వద్ద గోమాతను పెంచుతున్నానని గోమాత గృహంలో ఉండటం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. సనాతన ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ నివాసంలో గోమాతను పెంచుకోవాలని సకల దేవతా స్వరూపమైన గోమాత ఇంట్లో ఉండడం వలన మనశ్శాంతి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. పర్లేదు వాయిస్ కూడా ఇవ్వాలి మీరు భద్రం పశ్యేమాక్షభిర్యం జగత్కారణోచితం ఆవిర్భూతం చ సృష్ట్యాదృహృదయ పురుషాత్తరం రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సగంహితా సంధి సైషా గణేశ విద్యా గణక ఋషి రుద్రగాయత్రీ ఛందః శ్రీ మహాగణాధిపతిర్దేవత ఓం గంగణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దైవోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశం కుశధారిణం వదం చ వరదం హస్తైర్ఘ్రాణం మూషికం భజం గుణాధ్యాయం తం బ్రహ్మాత్మం విష్ణుత్వం రుద్రస్తం ఇంద్రస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మభూర్భువస్సురం
गणादेयं पूर्वमुच्चार्य वर्णादेयं तदनन्तरं अनुस्वारः परतरः अर्थे विवसितं तारेण विगतं परिप्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः पञ्चत्वारि वा अपुराणि त्वं गुणत्रया विद्यमेव नागस्य पृष्ठमुखसम्पदा అది అక్కడ కావాలి అటు ఎక్కువైంది అది కట్ చేసి అంతే శ్రీయం దేవీం గుహ్వయే శ్రీరమాదేవేజ్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతేం తృప్తాం తర్పయంతేం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగానేం యతర అక్కడ మధ్యలో యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టదేవిః మా అక్కడ దీక్షించు స్వస్తి నా బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యాపశురావాచం మహీం దేవే విష్ణుర్యాం ప్రదేశే మేనాగుం కవిషాయ జామః భవత్యసంస్కృతాం శ్రోత్రః గర్భిణీ దేవీ ప్రహోదయీ ఉదనే సత్యాయ మే సీతా సముద్రవతే సావిత్రీ ఆనోదే భక్త్యం హి మహోధరణీ మహోక్షిష్టం రాజా సత్యం తోపరి మేధిని తోపరి దత్తంగాతపానత్యంతశ్చరతిరోచన వ్యాఖ్యన్మహిషः శుభः యత్వా క్రుద్ధः పరో వరుమన్యునాయతవత్యా సుకల్పమగ్ని సర్వం ప్రతిష్ఠితం పురుషः పరి ఏవానో దూర్వే ప్రథమ సహస్రేణ శకేన వ్యాసరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణమాసే శుక్ల దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణ కావేర్యోః మధ్యప్రదేశే స్వగృహే సమస్తదేవతా ముహూర్తే శ్రీమహావిష్ణుః ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే నవశివప్రత్యనారథ పురుషోత్తమాధోక్షజ నారసింహాచ్యుత జనార్దనోపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు పట్టుకోండి. భూత ప్రేత పిశాచాది విఘ్నకర్త నివారణం సకృతం మంత్రముచ్చార్య ఆసనం పరికల్పితం అక్షతల వాసన చేసుకోండి. ముక్కు పట్టుకొని చెప్పండి. అంగుళ్యగ్రే నాసికాగ్రం నమస్కారం సంపీఢ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ఆజమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఆజమ్యా ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః. ఆయందో పుష్టిరక్రమేతదం మాతరం పునః ఇతరంచ ప్రయం శుభః. గోదేవతాభ్యో నమః. మహాలక్ష్మీ స్వరూపిణి గోదేవతాభ్యో నమః. గురో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ విలాసనం కురు. కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి ప్రార్థనే వినియోగ. నమస్కారం చేసుకున్నాం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్వరస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద సిద్ధ్యర్థం శ్రీమంత ఆఖ్యం కర్మ కరిష్యమానః. సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్త్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత
अनागत शुभफल सिद्ध्यर्थम मम सर्व काम्यार्थ सिद्ध्यर्थम कामधेनु स्वरूपिणी विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरम उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम श्रीमान गोत्रः गोगोळगोत्रोद्भवस्य वासुकृष्ण ओम अभिवस्त्रा सुभसनाञ्जलशाविधेनु सुदृशानः अभिचन्द्रभर्तवेन हिरण्याभ्यश्वान्त्रधेनो अदिवसमा वस्त्रयुग्मं समर्पयामि यज्ञापवेदं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तादु आयुष्यमग्रियं प्रथमं च गन्धं जोडनक यज्ञापवेदं परमस्तेजः यज्ञापवेदं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं सीतवादोष्ण इंको फोल्ड मातरं श्रियं वासयमे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं त्रिगणां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदां मावः आर्द्रां यः किरणीं यष्टिं सुवर्णां हेममालिनीं प्रथमध्यां हस्तिनाथं प्रबोधिनीं श्रियं देवीं पह्वये श्रीर्वादेवी चुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारां आर्द्रां ज्वलन्तीं तृप्तां पद्मयन्तीं अद्वेष्टां पद्मवर्णां प्रागभवह्वयेयं चन्द्रां प्रभासां यशशाचलन्तीं श्रियं लोके देवनिष्ठां धारां तां पत्नीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेणस्य तां पामुणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैलमां देवसखः कीर्तिस्वनिनासः अर्घ्यं समर्पयामि मुखे शुद्धा आचमनीयं समर्पयामि औं शुक्रवीडुवेणि मुखे शुद्धा आचमनीयं समर्पयामि उपचारिकस्नानं నీళ్ళని వచ్చేసి నీళ్లు దొరుకుతామండి అమ్మా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేయండి అమ్మా ఏ దండం పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోండి लोकशोकनाशिने नमः ओं धर्मनिलयाय नमः ओं करुणाय नमः ओं लोकमात्रे नमः మీరంతా ఇట్లా सर्वभूतप्रदाय नमः ओं श्रद्धाय नमः ओं विभूतये नमः ओं सुरभ्ये नमः ओं परमात्मकाय नमः ओं वाच्ये नमः ओं तत्त्वालयाय नमः सदां समर्पयामि ईश्वरेकं सर्वभूतानान्तर्भवस्तेष्यं त्रिगन्धां धारयामि आरोहणस्य गृहाय मे गन्धस्वलङ्करणार्थं क्षदां समर्पयामि मम पुष्पाలు తీసుకోండి పుష్పై పూజయామి మా తాంబూలం ఒకటి అన్ని బియ్యం బెల్లం వేస్తాం జరుగుతుంది తాంబూలం భోగవలేసక పురే నాగవలితాంబూలం ప్రతిగృహ్యతాం నమస్తే సాక్షాత్ ప్రత్యక్ష సమర్పయామి నైవేద్యం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ట్రంక్ రోడ్లోని నూతన కార్యాలయం నందు అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అధ్యక్షతన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆవోపా సభ్యులు మరియు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ, కార్యదర్శి పువ్వాడ శ్రీమన్నారాయణ, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, చార్టెడ్ అకౌంటెంట్ గ్రంథె సుధీర్, తిరువాయి కుమార్, కోటేశ్వరరావు, పాండురంగారావు, చుండూరి శ్రీమన్నారాయణ, గ్రంథి పార్థసారథి, ఇతర ప్రముఖులు ఆవాపా సభ్యులు పాల్గొన్నారు.
అందరూ కూడా మన సభ్యులందరూ వచ్చి అమ్మవారికి సమర్పించండి. తర్వాత మనం కార్యక్రమం చెప్పింది జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతాకు జై వాసవి మాతాకు జై వాసవి మాతాకు జై వాసవి మాతాకు జై జై వాసవి జై వాసవి Families first. Padu. Secretary garu andi. Families. Semana. Better. Big body look all that. जोहार पट्टी श्रीरामुलु गारू जोहार पट्टी श्रीरामुलु गारू अमर रहे पट्टी श्रीरामुलु गारू अमर रहे पट्टी श्रीरामुलु गारू।
ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్ నందు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ 50వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు. మంచి మనసుకి నిలువెత్తు నిదర్శనం కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు అని ఆయన పుట్టినరోజు వేడుకలను శివం శరణాలయంలో పేదల మధ్య జరుపుకోవడం హర్షణీయమన్న శివం ఫౌండేషన్ నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.